సర్జరీ వద్దనుకున్నారు. సో, నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డెఫినిటివ్ రేడియోథెరపీ అంటాం. అంటే రేడియేషన్. అంటే ఆ గ్రంథిని మనం రేడియేషన్‌తో కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. సో, క్యూర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇంకో ఆప్షన్స్ ఏంటంటే, హార్మోన్ థెరపీ, కీమోథెరపీల ద్వారా మనం దాన్ని కంట్రోల్‌లో పెడతాం. యూజువల్లీ ఈ హార్మోన్ థెరపీ, కీమోథెరపీ ఇవన్నీ ఏంటంటే, అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి మనం చేస్తూ ఉంటాం. నా క్లినిక్‌లో నేను కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఈ ప్రోస్టేట్ క్యాన్సరు ఎప్పుడైతే అడ్వాన్స్ అయిపోతుందో, అప్పుడు ఆ లక్షణాలు వేరేగా ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే బోన్ స్ప్రెడ్ అయిపోయి వీక్‌నెస్, పారాలిసిస్‌తో వస్తూ ఉంటారు. సో, అలాంటి పరిస్థితిలో అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు ఓన్లీ మనం కీమోథెరపీ, హార్మోన్ థెరపీ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. సో, డిపెండ్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్‌లో అంటే హార్మోన్ థెరపీ ప్రోస్టేట్‌కి ఎక్కడి నుంచి వస్తుంది బలం ప్రోస్టేట్ క్యాన్సర్‌కి అంటే, మన టెస్టిస్ నుంచి రిలీజ్ అయిన టెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. అదే మన ఈ క్యాన్సర్ కణాలని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఒక్కసారి గానీ మనం ఈ టెస్టోస్టిరాన్‌ని ఆపగలిగితే, ఆ క్యాన్సర్ యొక్క రెప్లికేషన్ అంటే గ్రోత్‌ని కూడా మనం ఆపేస్తామనమాట. సో, దాన్ని ఆపడానికి మనం సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటాం. అంటే ఏంటంటే 2 టెస్టిస్‌లని తీసేస్తాం. తీసేస్తే అది సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటున్నాం. అది మంచి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ చూపిస్తుంది. కానీ అందరూ దానికి యాక్సెప్ట్ చెయ్యరు. కొంతమంది మాకు అట్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మెడికల్ క్యాస్ట్రేషన్ అని చెప్తాం. అంటే ఒక హార్మోన్ గానీ, ఒక ఎంజైమ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సప్రెస్ చేస్తాం. టెస్టోస్టిరాన్‌ని ఆ రిసెప్టార్స్‌ని గానీ, ఆ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్‌ని గానీ మనం తగ్గించేస్తాం. కానీ ఈ మెడికల్ క్యాస్ట్రేషన్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండాలి ఇంజెక్షన్.